మరి మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి కదా, కంపాషనేట్ హార్ట్ మనకు ఉందా లేదా అని. సో లవ్తో పాటు కంపాషనేట్ ఎనర్జీస్ని యాంకర్ చేయాలి. అలాగే సాఫ్ట్ హార్టెడ్గా ఉండాలి. ఏం పర్వాలా, మీరు సాఫ్ట్గా ఉంటే దాని అర్థం అందరూ మీ మీదకి ఎక్కి తొక్కేస్తారు, నువ్వు అందరికీ కామ్గా క్వైట్గా ఉన్నావని, ఎవరేమన్నా కూడా ఊరుకున్నావని అందరూ ఎక్కి తొక్కేస్తారు. నీకు గీత గీయడం రాదా? సాఫ్ట్ హార్టెడ్నెస్ అంటే అందరికీ తలొగ్గి పని చేసేయడం కాదు. సాఫ్ట్ హార్టెడ్నెస్ అంటే డిఫరెంట్. మోడర్న్ వరల్డ్లో దాన్ని ఒక వీక్నెస్ అంటే సాఫ్ట్ హార్ట్లో ఉంటే గనక అది వీక్నెస్ అని చెప్తుంటారు. బట్ రాబోయే ప్రపంచంలో సాఫ్ట్ హార్టెడ్నెస్ ఈజ్ నాట్ ఎ వీక్నెస్, ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్ అని చూపించడానికే మనం ఉన్నాం. మనం లవ్ ఎనర్జీస్తో ఉంటాము, కంపాషనేట్ హార్ట్తో ఉంటాము, కేరింగ్నెస్తో ఉంటాము. అంటే పక్క వాళ్ళ పట్ల శ్రద్ధ తీసుకోవడం, కేరింగ్గా ఉండడం, వాళ్ళ పట్ల అన్నీ ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలనేది కూడా తెలుసుకోవాలి. సాఫ్ట్గా అంటే అందరూ నెత్తెక్కేస్తారు, ఎక్కుతారు, బికాజ్ నీకు తెలియలేదు ఎవరిని ఎక్కడ ఎంత బౌండరీ గీసి ఉంచాలనేది. అలా తెలుసుకున్నప్పుడు వాళ్ళు లిమిటేషన్స్ దాటుతున్నారు అనుకున్నప్పుడు గీత గీసావు కానీ వాళ్ళంటే నీకు కోపమని కాదు. అక్కడ వాళ్ళ వల్ల నీకు ఇబ్బంది ఎదురవుతున్నప్పుడు ఎక్కడ ఆపాలో అక్కడ ఆపాల్సిందే. ఆపి అక్కడ ప్రపంచానికి కానీ నీ యొక్క పర్సనల్ లైఫ్కి కానీ డ్యామేజ్ జరగకుండా చూసుకోవాలి. దానికోసం నువ్వు అరిచి అల్లరి చేసి ఏదో చేయాల్సిన అవసరం లేదు. చాలా సాఫ్ట్గా చెప్తావు. స్టబర్న్నెస్, సాఫ్ట్ అండ్ స్టబర్న్నెస్, ఈ రెండు క్వాలిటీస్ కలిపి గనక కమ్యూనికేట్ చేయగలిస్తే వాళ్ళకి కూడా అర్థమవుతుంది సాఫ్ట్ హార్టెడ్నెస్ ఇస్ నాట్ ఎ వీక్నెస్, ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్ అనేది అర్థమవుతుంది. సో ఇలాంటి తేడాలు అనేవి మనకి ఎప్పుడూ చూపిస్తూ ఉండాలి, మనం ఎదుగుతూ ఉండాలి. అలా ఎదుగుతున్నప్పుడు ఆ మేట్రిక్స్ కంట్రోల్డ్ ప్యాట్రియార్కల్ సొసైటీ నుంచి మ్యాట్రియార్కల్ సొసైటీలోకి మారగలము.